Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. తుని నియోజకవర్గ అభివృద్ధికి శ్రామికురాలుగా రేయింబవళ్లు పనిచేస్తున్న ఎమ్మెల్యే యనమల దివ్యపై ప్రశంసల వర్షం కురిపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ప్రగతి పథంలో నడిపిస్తామని భరోసా ఇచ్చారు. సీఎం కురిపించిన వరాల జల్లు మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు ఊతం ఇస్తాయి. పెరుమాళ్లపురం సమీపంలో అమీనాబాద్ వద్ద ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చేపల వేటకు వెళ్లే గంగపుత్రులకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. సముద్ర తీర ప్రాంతం అభివృద్ధితో మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇక్కడనే మన పోర్టు కాకినాడ పోర్టు ఉంది. ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ పనులు కూడా మీరు చూసినప్పుడు కొత్త కొత్త టెక్నాలజీలు కూడా తీసుకొస్తున్నాం. ఇప్పుడే దివ్య గారు చెప్పారు, నేను ఒకటే ఆవిడకి హామీ ఇస్తున్నా, ఈ నియోజకవర్గం తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకం. దానికి కారణం మొదటి నుంచి కూడా ఒక సీనియర్ మెంబర్గా ఉండి రామకృష్ణుడు గారు బాగా పనిచేశారు. తప్పకుండా ఈ నియోజకవర్గం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళ కోసం నేను కొత్తగా సముద్రపు నాచును కూడా తీసుకొచ్చామంటే సీవీడ్ని తీసుకొచ్చాం. సముద్రంలో చేపలు పట్టుకోవడానికి 200 మోడర్నైజ్డ్ బోట్లు కూడా ఇస్తున్నాం. ఇంకో పక్క సీవీడ్ ద్వారా మందుల తయారీకి, లేకపోతే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, అవన్నిటికీ దీన్ని ఉపయోగించి మీ ఆదాయాన్ని పెంచుతాం. కొత్తపల్లి మండలంలో అమీనాబాద్లో ఒక ఫిషింగ్ హార్బర్ కూడా తీసుకొస్తాం. ఇది 273 కోట్లు అవుతుంది. అవసరమైతే ఇంకా కొద్దిగా ఎక్కువైనా అది కూడా ఖర్చు పెట్టి దీన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలు మీరు చూస్తే 300 లీటర్లు డీజిల్ అండర్ ది బోట్ ఆయిల్ సబ్సిడీ కింద ఇస్తున్నాం. దీన్ని ఇంక్రీజ్ చేయమంటున్నారు. నేను ఒకసారి స్టడీ చేసి ఏమాత్రం అవకాశం ఉన్నా చేసే బాధ్యత. ఎందుకంటే మనకు నేను చెప్పేసి వెళ్ళిపోయినాక డబ్బులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి చెప్పాడు కాలేదని మీరు నన్ను విమర్శించే పరిస్థితికి వస్తుంది. ఇంకో పక్కన ఈ బోట్లన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయమన్నారు. అది పెద్ద ఇష్యూ కాదు, అది రిజిస్టర్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అమీనాబాద్ హార్బర్కి అయితే దగ్గర 80 కోట్లు అదనంగా కావాలన్నారు. తక్షణమే 80 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఫిషర్మెన్ అందరికీ ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇస్తాం. రాబోయే రోజుల్లో మీరు సముద్రం పైన ఆధారపడతారు, ధైర్యంగా ముందుకు పోతారు, అలల్ని ఎదుర్కొంటారు. అలాంటిది రేపు రాబోయే రోజుల్లో సముద్రంలో అనేక అవకాశాలు వస్తున్నాయి. దూర ప్రాంతానికి పోయి చేపలు తేవడం, టూరిజాన్ని అభివృద్ధి చేయడం, పోర్ట్లు వస్తే అందులో కూడా మీరు పనిచేసే అవకాశం, అలాంటి స్కిల్స్ అన్ని మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నా. మత్స్యకారుల కుటుంబాలుంటే 20,000 రూపాయలు మత్స్యకారు సేవలో ఇచ్చాం. చేనేత కుటుంబాలుంటే 200 యూనిట్లు ఉచితంగా మరమగ్గాలకి 500 యూనిట్లు పవర్ లూమ్స్కి ఇస్తున్నాం. ఇవన్నీ